సో ఇక రాజ్యసభకు జనసేన తెలుగుదేశం, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేసినటువంటి 3 స్థానాలు, రాజీనామా చేసినటువంటి 3 స్థానాలు ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ గారు, బేదామస్తాన్ గారు, వీళ్ళ ముగ్గురికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి అవకాశాన్ని కల్పించింది. అఫ్కోర్స్ మరి ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ముగ్గురు కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో ఈ 3 స్థానాల్లో తెలుగువారే మళ్ళీ పోటీ చేస్తారని అనుకోవచ్చు కదా మనం. అందులోనూ టీడీపీ జనసేన ఉంటుంది అనుకోవాలా, లేకపోతే బీజేపీ ఉంటుంది అనుకోవాలా, లేకపోతే ముగ్గురు సమానంగా తీసుకుంటారు అనుకోవాలా? ఓకే, ముందుగా ప్రైమ్ 9 ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. 11 రాజ్యసభ స్థానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉంటే 11కి 11 రాజ్యసభ స్థానాలు ఎమ్మెల్యేల బలం ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 రాజ్యసభ స్థానాలు మొన్నటి వరకు ఉన్నాయి. ఇప్పుడు కూడా స్టిల్ 11 రాజ్యసభ స్థానాలు అఫీషియల్ లెక్కల ప్రకారం అయితే 2026 జూన్ వరకు 11 రాజ్యసభకి 11 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉండాలి రూల్స్ ప్రకారం. ఏదైతే ఇలా ఫిరాయింపులో రాజీనామాలు చేయకుండా, లేదంటే రాజ్యసభ సీట్లు బేరాలు ఆటకుండా ఇవన్నీ జనరల్ గా ఉండుంటే మీరు అన్నట్టుగా 2026 వరకు తెలుగుదేశానికి కానీ, లేదంటే జనసేనకో, లేదంటే వాళ్ళ కూటమికో 0 సీట్లే మన 2026 వరకు ఉండాలి లెక్క ప్రకారం. అయితే 2026 తర్వాత జూన్ తర్వాత ఖాళీ అయ్యేటటువంటి ఏదైతే అఫీషియల్ గా ఖాళీ అయ్యేటటువంటి స్థానాలు, వాళ్ళ టర్మ్ అయిపోయి ఖాళీ అయ్యేటటువంటి స్థానాలు ఏదైతే ఒక 4 ఎన్నో ఉంటాయి, దాన్ని అప్పుడు కూటమికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే రాజ్యసభ స్థానాలకు సంబంధించిన దాంట్లో మోపిదేవి వెంకటరమణ గారికి ఎమ్మెల్సీ ఆఫర్ చేసి మంత్రి ఇస్తామన్నారని, అందుకని ఆయన చేత రాజీనామా చేయించారని, అలానే బేదమస్తానరావు గారి చేత కూడా రాజీనామా చేయించారని, ఆర్ కృష్ణయ్య గారిది కూడా రాజీనామా చేయించారు అనేది ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకంటే బేదమస్తానరావు గారికి మళ్ళీ అదే స్థానం నుంచి ఇస్తారని ఏదంటే మీడియాలో వస్తున్నటువంటి ఊహాగానాలు. ఇవన్నీ చూసినప్పుడు ఒకటేంటంటే దొంగదారిలో వచ్చేటటువంటి బలం ఆధారంగా రాజ్యసభలోకి ప్రవేశించాలి అనేది కూటమి నేతలు ఈ రోజు ప్రయత్నిస్తున్నటువంటిగా క్లియర్ గా కనపడుతుంది. ఎందుకంటే దొంగదారిని ఎందుకన్నా అంటే పెద్దల సభకు అఫీషియల్ గా వాళ్ళకి ఈ రోజు రాదు, 26 తర్వాత వాళ్ళకున్న ఎమ్మెల్యేల ఆధారంగా అఫీషియల్ గా వస్తుంది. అప్పుడు డైరెక్ట్ గా రహదారిలో వెళ్ళొచ్చు, అడ్డదారిలో కాకుండా వేరే వాళ్ళ సీట్లో కాకుండా వేకెంట్ అయినటువంటి సీట్ ని బట్టి వెళ్ళొచ్చు. అంటే వీళ్ళు రాజీనామా చేశారు కదా, రాజీనామా చేస్తే రాజ్యాంగం ప్రకారం మళ్ళీ ఎన్నిక జరగాల్సిందే కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నా, రాజీనామా ఎందుకు చేయించారు, ఏం ప్రలోభాలకు గురి చేయించారు? ఇప్పుడు ఎవరినప్పుడు మోపిదేవి గారు ఉన్నారు, సార్ జనరల్ గా నాకు రాజ్యసభ వద్దండి, నేను రాజీనామా చేసేస్తాను, ఖాళీగా ఉంటాను, నేను అసలు నాకు ఏం పదవద్దు అనేటటువంటి వ్యక్తి చెప్పండి. ఆయన అలా అనే పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఆల్రెడీ ఆయన రాజ్యసభ మంత్రిగా పనిచేశారు 2 సార్లు. మనంతే కదా, ఇప్పుడు ఆయన మంత్రిగా పనిచేశారు, 2 సార్లు ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చాం, మళ్ళీ రాజ్యసభ ఇచ్చాం, తర్వాత పార్టీ జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగారు. ఎందుకని అట్లా ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఆయనకు అన్ని ఇచ్చారంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి అంత క్లోజ్ రిలేషన్ ఉందా, ఫ్రెండ్షిప్? సార్ ఇప్పుడు ఆయన అంతకుముందు రాజశేఖర రెడ్డి గారితో ట్రావెల్ అయి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారితో కంటిన్యూ ట్రావెల్ అయి ఉన్నాడు. ఆయన మీద కూడా అక్రమంగా కేసులు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా పెట్టారు అదే అక్రమ కేసుల్లో ఆయన కూడా జైలుకి వెళ్ళి వచ్చున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిజంగా ఆయన చేశాడు, వర్క్ చేయలేదు ఎవరల్లా. కానీ ఇన్ని పదవులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఇంకా నాకు ఈ 4 ఏళ్ళు కూడా అధికారం లేకపోతే ఉండలేను, తన కొడుకుకి పదవులు కావాలి, లేదంటే నాకు రేపు నియోజకవర్గాల పునరుద్ధరణలో నా కొడుకులకు సీటు కావాలి ఈ ఆలోచనతో వెళ్ళిపోయాడు. సరే ఊరికి వాళ్ళ ఇష్టం, వెళ్ళిపోయిన గురించి మనం పెద్దగా పట్టించుకోదలుచుకున్న ఆలోచన కూడా లేదు. ఒకటేం చెబుతున్నా అంటే ఇప్పుడు తెలుగు వారికి ఇస్తారు 3 స్థానాలు అని అన్నారు కదా, వెల్కమ్, తప్పే ఉంది. ఇప్పుడు మేము కూడా 11 స్థానాలు ఉంటే 10 స్థానాలు తెలుగు వారికే ఇచ్చాం, ఒకటి మాత్రం మేము పరిమళ నట్వాని గారికి ఇవ్వటం. అందరూ ఏమండి పరిమళ నట్వాని గారికి ఇవ్వటం వెనకున్న ఆంతర్యం ఏంటి? ఏదైనా వ్యాపార లావాదేవీలా? నో సార్, పరిమళ నట్వాని గారు ఒక పారిశ్రామికవేత్తగా ఏదైతే ఆయనకి అన్ని కంపెనీలతో అటాచ్మెంట్ ఉంది, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేటటువంటి అంశంలో నిజంగా కీలక పాత్ర వహించారు ఆయన. పరిమళ నట్వాని గారు ఏదైతే అప్పుడు పెట్టుబడులు విశాఖపట్నంలో జరిగిన సమ్మిట్ లో పెట్టుబడులు కావచ్చు, ఏదైతే మిగిలిన 188 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినాయి. మీరు అఫీషియల్ రికార్డ్ చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళ అసెంబ్లీలో చెప్తున్నారు మళ్ళీ ఎన్ని వచ్చినాయి అనేది. సో ఇవన్నీ దాంట్లో కీలక పాత్ర పరిమళ నట్వాని గారిది కూడా ఉంది, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి రిలేషన్స్ ని బట్టి. సో అందుకని మేము ఆ రోజు రాజ్యసభ ఆయనకి ఇవ్వడం జరిగింది. సో స్టిల్ ఆయన ఇప్పుడు ప్రజెంట్ కూడా మా పార్టీలోనే కంటిన్యూ అలానే ఉన్నారు. సో నేను ఒకటి క్లియర్ గా అంటుంది ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు ఇంట్రడక్షన్ లో నాగబాబు గారికి ఇస్తారు జనసేన నుంచి, ఇవ్వాల్సిన తెలుగుదేశం వాళ్ళే కదా. డిసైడింగ్ ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు రాజీనామాలు చేయించిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయించారు. ఆ 3 స్థానాల్లో మరి ముగ్గురిని ఇప్పుడు జనరల్ గా రాజీనామా చేస్తే ఎట్లుంటది, మళ్ళీ అదే స్థానాలు వాళ్ళకి ఇవ్వటం అనేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకుంటే ఇప్పుడు మోపిదేవి గారు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు కాబట్టి లెక్క ప్రకారం అయితే ఆయనకి ఇవ్వాలి, కానీ ఆ స్థాయిలో ఆయనకు రావట్లేదు, వేరే వాళ్ళకి ఇస్తున్నారు.
సో నాగబాబు గారికి ఇస్తారంటున్నారు కదా, మంచిది, ఏమన్నా ఏముంది, వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీలో నాగబాబు గారికి ఇచ్చుకుంటారా ఇంకెవరికి ఇచ్చుకుంటారా అనేది వాళ్ళకి సంబంధించినటువంటి నిర్ణయం. దాన్ని ఎవరోతో తప్పట్టేది ఉంది. ఎందుకంటే అంటే ఇప్పుడు ఇస్తే ఇప్పుడు మీరేమన్నా బాధగా ఫీల్ అవుతారా? నాగబాబు గారు లాంటి వాళ్ళకి ఏమన్నా పదవి ఇస్తే మేము ఎందుకు ఫీల్ అవుతాం సార్? మాకేం సంబంధం? వాళ్ళు నాగబాబు గారికి ఇచ్చుకుంటారా, లేదంటే హైపర్ ఆదికి ఇచ్చుకుంటారా, లేదా ఇంకెవరికి ఇచ్చుకుంటారా, మాకేం సంబంధం? మాకు సంబంధం లేని అంశం కదా. వాళ్ళ పార్టీలో ఎవరికి సీట్లు ఇచ్చుకుంటారు, ఎవరికి పదవులు ఇచ్చుకుంటారు అనేది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. సో నాగబాబు గారు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబరు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఆయన ఇచ్చుకుంటానంటే ఎవరు వద్దంటారు? జనసేనలో ఏమైనా వద్దంటారేమో? జనసేనలో నాయకులు కార్యకర్తలు కూడా వద్దంటారా? ఉండరు కదా. ఏముందలే పానండి, ఇచ్చేసుకోనండి, ఫ్యామిలీ మెంబరే కదా అని ఇచ్చుకోమని అంటారు కదా. సో మనలో టీటీడీ చైర్మన్ ఇస్తారని పాపం ఊరించారు బాగా. నాకు తెలిసి మనం మీ డిబేట్ లో కూడా జరిగినట్టుంది. టీటీడీ చైర్మన్ రేస్ లో నాగబాబు గారు డిబేట్లు కూడా నడిచినాయి. మరి బాబా రాలేదు టీటీడీ చైర్మన్ అంటే లోకేష్ గారు ఆయనకి నాయుడు గారికి ఇవ్వడానికి, టీవీ5 నాయుడు గారికి ఇవ్వడానికి ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సిందే, ఆయన పట్టుబట్టాడు, ఆయనకే వచ్చింది. మరి ఇప్పుడు పాపం రాజ్యసభ కూడా ఇంకో వాయిస్ వినిపిస్తా ఉంది. ఇప్పుడు ఈయన ఢిల్లీ పిలిపించారు కదా పవన్ కళ్యాణ్ గారిని. ఢిల్లీ పిలిపించినప్పుడు కేంద్ర మంత్రి ఒకళ్ళు టర్మ్ అయిపోతుందంటే, ఆయన రాజ్యసభ టర్మ్ అయిపోతుంది, కేంద్ర మంత్రి ఒక ఆయన, ఆ మంత్రి టర్మ్ అయిపోతుంది కాబట్టి ఆయనకి ఇక్కడి నుంచి రాజ్యసభ ఇద్దాము, జనసేన నుంచి ఇద్దాము, లేదంటే అది మాకు బీజేపీకి ఇవ్వండి అని చెప్పి బీజేపీ అడిగింది అని కూడా వస్తుంది. సో అది అంటే ఇవన్నీ మీడియాలో వచ్చేటటువంటి ఊహాగానాలు. ఎందుకంటే నేను క్లారిటీ వచ్చిందిగా, ఇప్పుడు వాస్తవం చెప్పాలి, నామినేషన్ టైం వచ్చేసరికి క్లారిఫికేషన్ వచ్చేసిదిగా, ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పాల్సినటువంటి విషయం ఎవరికి ఇస్తున్నారు ఏంటనేది. ఒకటి గల్లా జయదేవికి ఇస్తారని వస్తుంది. ఎందుకంటే ఆయన అప్పుడు ఆ సీటు పెమ్మసాని చంద్రశేఖర్కి ఇచ్చేశాడు. సో ఆయన పోటీ చేయడానికి అప్పుడు విముఖత చూపించి నేను రాజకీయాల్లో ఉన్నాను అన్నాడు. ఇప్పుడే మళ్ళీ నాకు రాజకీయాల్లో పెద్దల సభకు పంపించమని గల్లా జయదేవ్ అడుగుతున్నాడని. అట్లానే పాపం దేవినేని ఆయన ఉమామహేశ్వరరావు ఉన్నాడు కదా, కృష్ణా జిల్లాకు సంబంధించి మైలవరం, ఆయనకి సీట్ ఇవ్వలేదు. కనీసం ఆయన చాలా సీనియర్ గా ఉన్నాడు పార్టీలో, ఆయన అడుగుతున్నాడని. వరలరామయ్య గారికి రాజ్యసభ వచ్చినప్పుడల్లా ఫస్ట్ పాపం గుర్తొచ్చేది వరలరామయ్య. ఈ వరలరామయ్య గారిని ఎందుకు గుర్తొచ్చిందంటే ఆయన పిలిపించారు ఒక రోజు అయితే కరకట్టలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర గేట్ దాకా వచ్చినాక నీకు లేదని వెనక దిగి పంపించారు. అప్పుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఆయన కనకమేడల గారికి ఇచ్చారు. సో ఆయనకి గవర్నర్ రేసులో వరలరామయ్య, రాష్ట్రపతి రేసులో వరలరామయ్య, రాజ్యసభ రేసులో వరలరామయ్య, రోజు ఇట్లాంటివన్నీ మనం చూస్తా ఉంటాం. పాపం మరి ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదు కాబట్టి మరి ఏమైనా ఇచ్చేటటువంటి ఆలోచన చేసిద్దా అనేది చూడాలి. సో ఇవన్నీ వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు, ఎవరికి ఇచ్చుకుంటారు ఏంటి ఎటో అనేది వాళ్ళకి సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళే ముందు చెప్పుంటే బాగుండేది. మీరు నన్ను స్టార్టింగ్ అడిగారు కాబట్టి నాకున్న సమాచారం బట్టి నాకు బయట వస్తున్నటువంటి మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అనుకూలంగా నాకున్న సమాచారం బట్టి మీకు చెప్పడం జరిగింది. మళ్ళీ వస్తాను మీ దగ్గర.